ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మా వారు బొబ్బరికాయలు తీసుకొచ్చారు. చక్కగా మరి పాలు వేసి కూర వండుతాను. మరి ఎప్పుడు చెప్తాను కదా మీకు, మా వారు ఉల్చెలుగా తెచ్చేసారంట, ఇన్ని తెచ్చేసారండి. ఏం చేయనండి, ఉత్తరే ఎత్తే మాత్రం మనకెందుకండి అని ఏదో చెప్పేస్తూ ఉంటాను కదా. ఈరోజు కూడా కేజీ తెచ్చేసారండి. ఇవి కేజీ చక్కగా ముక్కలు చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి పాలు వేసి వండుదాము అని. మరి అలానే కావలసినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏగుతూ ఉంది. మరి ఇలాంటివి బీన్స్ కాయలు కానీ, అలాగే బొబ్బరికాయలు కానీ, చిక్కుడుకాయలు చాలా రకాలు ఉంటాయి కదా. చిక్కుడుకాయలు కానీ, మరి పీచు ఉంటుంది కాబట్టి బీరకాయ ఒకటే, బెండకాయ. పిల్లలకి స్కూల్కి వెళ్తారు కదా, మీరు ఏ కూర వండినా ఈ కూర కూడా ఉండేటట్టు కొంచెం చూసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీ వేస్తారు, కానీ చాలామంది 2 కూరలు వేస్తారు పిల్లలకి హెల్తీ కోసం కొంచెం అయినా. అలాంటప్పుడు రెండో కూర ఇలాగా పీసుండే పదార్థం చూసుకోండి. ఎందుకు అని అంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉండకూడదు. చదువుకునే పిల్లలకి ఎవరికీ ఉండకూడదు. కానీ వాళ్ళకి ఫస్ట్ నుంచి పునాది అనేది అలా ఉంటే ఎప్పుడూ టైం టు టైము బాత్రూమ్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా నేర్పించేయాలి. వాళ్ళకి వెళ్తుండగానే డైజెషన్ ఇబ్బంది లేకుండా అవ్వాలంటే ఇలాంటి పీచుండే పదార్థాలు మనం పెట్టాలి. వాళ్ళకి తెలియదు కదా, తల్లిదండ్రులు మనమే చూసుకోవాలి కదా. 3 పిల్లలను పెంచి పెద్ద చేశానండి, అదే నాకు తెలుసు. అందుకే మీకు చెబుతున్నాను. మమ్మల్ని చూసి పిల్లల్ని ఎలా పెంచాలో వాళ్ళని చూసి నేర్చుకోవాలని మా అక్కారు అల్లుడు కాడి నుంచి అనేవారు. భగవంతుడు ఆ మాట అనిపించుకున్నాం. ఆస్తి ఎలా ఉన్నా అది చాలు ఈ జన్మకి అని అనుకుంటున్నాను. మరి నేను చేసినట్టు మీరు చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. చూశారు కదా చక్కగా. మరి ఈరోజైతే నేను ఈ బొబ్బరికాయలు పాలేసిన కూర చేస్తాను. ఏం కావాలనేది అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. నీకు నేను చెబుతాను. చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంత బాగా వేగించేసాను కదా. ఇప్పుడు ఇందులో వేసి వేస్తానండి. ఇప్పుడు చక్కగా మనం ఈ బొబ్బరికాయలు అంటే ఎక్కువ బీన్స్ తెచ్చుకుంటూ ఉంటామండి. మరి ఏ అయినా సరే వచ్చిన కాలం మా వారు తెచ్చేస్తారు సమండి. ఇవిగో చూసారా బొబ్బరిలో చక్కగా. అయితే ఇప్పుడు ఈ చక్కగా కాయలు కడిగేసిన తర్వాత కూర్చుని మా వారు నేను ఇవి ఇలా ముక్కలుగా చేసేసామండి. ఇప్పుడు ఇవి ఇలా వేసేసాను కదా. ఇప్పుడు చిన్న మంట పెట్టేసి ఈ మగ్గనిద్దాం. అప్పుడు ఇందులో వేసి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు చక్కగా సరే కొంచెం మగ్గినాయి కదా, ఇందులో కొంచెం పాలు వేస్తానండి. పాలు వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. చాలా రుచి అంటే కమ్మగా ఉంటుంది అన్నమాట. చక్కగా చేసుకునేది కొంచెం శ్రద్ధగా ఇలాగా చేసుకున్నాం అనుకోండి, అది ఎందుకు బాగోదండి. మనసు పెట్టి చేసుకుంటే మహా అమృతంలాగా ఉంటుంది. మా వారంటారు, నువ్వు చేసేటప్పుడు మంచిగా అనుకుంటే మంచి జరుగుతుంది అని. అది నిజమే అని నేను అంటానండి. చక్కగా మగ్గగా మళ్ళీ మీకు నేను చూపిస్తాను. చూద్దామా? చూసారా చక్కగా ఇదిగోండి ఇలా వచ్చింది. ఎంతంటే 2 వంతులు ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వేయవలసినవి వేసేసుకుందాం. చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఇది అల్లం, వెల్లుల్లి, మరి అలా జీలకర్ర, ధనియాలు ఇంతేనండి. పూర్వం శనకాల మీద నూరుకుని వేసుకునేవారు ముద్ద ఇలాగా. అలాగే నేను ఇది మిక్సీలో చేశానండి. మిక్సీలోనే చేశాను. ఆ విధానం నేను వీడియో పెట్టాను, అవసరం అనుకుంటే చూడండి. మరి పూర్వం కూరలు ఎంతో బాగుండి అంట. ఇలా చేసుకునేవారు, ఏమీ వేసేవారు కాదు. ఈ కొంత మసాలా వేస్తే చాలా ఎంతో బాగుండేది అని అంటారు కదా. సేమ్ అలానే ఉంటుంది. మీరు కనుక ఒక్కసారి మసాలా అలా చేసుకోండి. చేసుకున్నది కూడా మనకు 1-2 నెలలు ఉంటుంది. వాటర్ అనేది అది వేయం. ఎలా చేశాను అంటే మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. చక్కగా పసుపు కూడా వేసేసానండి. అయితే దీనికి సరిపడే ఉప్పు, అలానే మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కారం. అందులో అయితే ఈ మసాలా ముద్ద వేసాను కదా, అందులో ధనియాలు ఉంటాయి. ఇందులో కూడా ధనియాలు ఉంటాయి. కమ్మగా ఉంటుంది కాబట్టి ధనియాల క్వాలిటీ ఎక్కువైనా ఏం పర్వాలేదు. జీలకర్ర అంటే జీలకర్ర మనకి శ్లేషం అనేది మరి కఫం అనేది పట్టకుండా ఉండాలి అంటే మనం రోజు వంటకాల్లో జీలకర్ర వాడుతూ ఉంటాం కదా. జీలకర్ర కూడా కొంచెం ఎక్కువైనా ఏమీ కాదు. అలానే ఇందులో జీలకర్ర కూడా ఉంది. అయితే అందులో జీలకర్ర ఇప్పుడు వేసాను కదా. అల్లం అంటే ఇందులో ఉండదు కాబట్టి అల్లం వేస్తే మనకి వేడి అనేది అందుకుంటుంది. మరి దగ్గు రొంప అన్నీ తగ్గుతాయి. తలపోటు ఉండదు, పైచి ఉండదు. అలానే మరి వెల్లుల్లిపాయ, ఇందులో కూడా వెల్లుల్లిపాయ ఉంది. నేను వేసిన మసాలా ముద్దలో కూడా వెల్లుల్లిపాయ ఉంది. వెల్లుల్లిపాయ అనేది మనకి ఒంటిని వేడిని 24 గంటలు కాస్తుంది. ఇలాగ వర్షాలు కురిసినప్పుడు అయ్యి వెల్లుల్లిపాయ క్వాలిటీ ఎక్కువ వాడటం వల్ల
మనకి చాలా మంచి మేలు జరుగుతుంది. బాలింత్రాలకి ఎక్కువ క్వాలిటీ. నేను ఇప్పుడు మసాలా కారం వేసేసాను. ఇందులో క్వాలిటీ ఎల్లుల్లిపాయలు వలిసి కూర కింద వండి పెడతారు ఎవరికి, బాలింత్రాలకి. ఎందుకంటే ఎల్లుల్లిపాయ అంత మంచి గొప్ప మేలు చేస్తుంది కాబట్టి. మరి వెళ్ళి చేసిన మేలు తల్లి చేయదు అంటారు. ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అంటారు. తల్లే ఎంతో బాగా చూసుకుంటుంది. అంతకన్నా మరి ఎల్లుల్లిపాయ తినడం మనకి అంత ఆరోగ్యం కాబట్టి ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అని కూడా అంటారన్నమాట. బాలింత్రాలకి ఇన్ని కేజీలు తిన్నాను నా పచ్చం పూర్తి అయ్యేటప్పటికి అని చెప్తారన్నమాట. అంత ఎల్లుల్లిపాయలు అన్నేసి గుడ్లు కలిసి వండుతారండి. అన్ని బీరకాయలు వేసి ఇంత కూర కింద చేస్తే ఒక పావు కేజీ, పూర్వం 1 కేజీ తినేవారు ఇంట్లోండి. ఓ పావు కేజీ బియ్యం అన్నం తిన్నదంటే తల్లికి బిడ్డకి కావాలి కాబట్టి చక్కడ పాలు పడతాయి కాబట్టి అంత మంచి గుడ్డు తిన్న పాలు తల్లికి బలమే, బిడ్డకి బలమే. ఇది ఉడికాక మళ్ళీ చూపిస్తాను. చూద్దామా, అయిపోయిందేమో. చక్కగా అయిపోయిందండి. పాలు వేసాం కదా, అలానే ఉంటుంది. రుచి అయితే ఆమోహంగా ఉంటుంది. నేను చేసానని చెప్పడం కాదు, ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చెప్పాను కదండి, 1కి 4 మాటలు చెప్తున్నాను అనుకోవద్దు. పిల్లలకి ఇలాంటివి పెట్టడం వల్ల పీచు అనేది ఉంటుంది కాబట్టి, వాళ్ళ పిల్లలు రోజు స్కూల్కి వెళ్తారు కాబట్టి పొద్దుటే పొట్ట క్లీనింగ్ అయిపోతే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని మరి నేను చేస్తున్నాను కాబట్టి మీకు నేను చెబుతున్నాను. చూసారా, చక్కగా కూర చూస్తే చాలా బాగుంది అనుకుంటున్నారా? అవునండి, ఏమున్నా ఇది వేసుకుని తింటాం. ఎందుకంటే దీని విలువ తెలియాలి ముందు. మనం ఇది ఇంట్రెస్ట్గా తినాలి అంటే, తిన్నది మనకు పని చేయాలి అంటే ఈ ఒక్క కూర విలువ తెలియాలన్నమాట. ఇది తింటే ఇంత మంచిది అని మనకు తెలిసిందే అనుకోండి, తప్పనిసరిగా ఇది తినే తీరుతాం కదా. ఎప్పుడు కూడా ఫస్ట్ ముద్దలో ఇలాంటివి తినేసి తర్వాత మనం ఏమేమి తినాలో తినొచ్చు. అది మనకు ఒంటికి పడుతుందన్నమాట. మీరు ఏయో రకాల తిన్నాయి కన్నా ఇలాంటిది బాగా ఒంటికి పడుతుందని నేను చెబుతానండి. నచ్చిందా మరి? చూశారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి బొబ్బరికాయ కూర పాలేసి చేశాను, రెడీ అయిపోయింది.